హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ సబ్ ఇన్స్పెక్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ట్రైనింగ్లో అంటే మొదటి నెల వచ్చే శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత వస్తుంది, మరియు అలవెన్సెస్ అనేవి బేసిక్తో పాటు ఏ అలవెన్స్ అనేది ట్రైనింగ్లో వస్తాయి, ట్రైనింగ్ తర్వాత వచ్చే అలవెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలోని పూర్తి సమాచారాన్ని నా మొదటి నెల శాలరీ స్లిప్ని చూపిస్తూ మరియు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీలో ఫస్ట్ మంత్ శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి లెవెల్ 3లో మనకి బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బేసిక్ పే అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 21,700 అనేది ఇవ్వడం జరుగుతుంది. 21,000 అంటే అలవెన్సెస్ కాకుండా మనకు వచ్చే బేసిక్ పే. ఈ బేసిక్ పే అనేది సంవత్సరం 700 పెరగడం అనేది జరుగుతుంది. బేసిక్ పే లెవెల్ 3లో ఎస్ఎస్సి జీడీకి రావడం జరుగుతుంది. మీ బేసిక్ పే ఎంత ఎవరైనా అడిగితే మీ బేసిక్ పే ఎంత అంటే అలవెన్సెస్ లేకుండా మనం చెప్పాలి 21,700 అని. మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. అది ట్రైనింగ్లో కూడా రావడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి వేరే అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. ట్రైనింగ్లో వచ్చే అలవెన్సెస్, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చే అలవెన్సెస్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ ఆర్ఏఎఫ్ అలవెన్స్ అనేది సిఆర్పిఎఫ్లోనే ఆర్ఏఎఫ్ అనేది ఒక భాగం. ఆర్ఏఎఫ్ అంటే ఏదైనా ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా కానీ అక్కడ బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకొని మనకి ఎవరైతే కాపాడడానికి నుంచుంటారో వారే ఆర్ఏఎఫ్ అంటారు. వాళ్ళకి సిఆర్పిఎఫ్ నుంచి అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. సిఆర్పిఎఫ్లోనే భాగమే, కాకపోతే వాళ్ళు ఆర్ఏఎఫ్గా పిలువబడతారు. వాళ్ళకి శాలరీతో పాటు ఆర్ఏఎఫ్ అలవెన్స్ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. రిస్క్ అలవెన్స్ అనేది ఏంటంటే మనకి రిస్కీ ఏరియాస్లో ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్ అయినా కానీ, వెస్ట్ బెంగాల్ అయినా కానీ, ఛత్తీస్గఢ్ అయినా కానీ, ఇక్కడ ఇంకెక్కడైనా బార్డర్స్లో చేస్తున్నా కానీ, మణిపూర్లో చేస్తున్నా కానీ, ఇలా ఎక్కడైతే రిస్కీ ఏరియాస్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. మరియు రమ్ అలవెన్సెస్, ఈ రమ్ అలవెన్స్ అనేది 0 ఉంది కదా, ఇది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి రమ్ అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు జీరోస్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ తర్వాత మనం చేసే వర్క్, మనం చేసే సర్వీస్ ఎక్కడైతే ఏ ప్లేస్లో చేస్తున్నామో ఆ సర్వీస్ని బట్టి మనకి ఈ అలవెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. కోబ్రా అనేదంటే సిఆర్పిఎఫ్ నుంచి కోబ్రాలోనికి తీసుకుంటారు. ఈ కోబ్రా కమాండోస్ అంటారు వీళ్ళని. ఈ కోబ్రా ఏం పని చేస్తుందంటే ఎక్కడైనా కానీ మావోయిస్టులు పట్టుకోవడమైనా, ఉగ్రవాదులు పట్టుకోవడమైనా, ఇట్లా క్లిష్టతరమైన పరిస్థితుల్లో కోబ్రా కమాండోస్ని అక్కడ ఉంచడం జరుగుతుంది, వారిని పట్టుకోవడానికి ఉంచడం జరుగుతుంది. ఈ కోబ్రా అలవెన్స్ అనేది సిఆర్పిఎఫ్లో శాలరీ, వీళ్ళు సిఆర్పిఎఫ్లో భాగమే. సిఆర్పిఎఫ్ శాలరీతో పాటు కోబ్రా అలవెన్స్ అనేది వారికి రావడం జరుగుతుంది. ఇవి ఎక్స్ట్రా అలవెన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం చేసే ప్రదేశాన్ని బట్టి మనకి ఈ అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. రేషన్ మనీ అంటే మనకి నెలకు వచ్చేసరికి ఈ రేషన్ మనీ ఎంత అయితే ఉంటుందో చూద్దాము. ఈ రేషన్ మనీ అనేది 3,965 రూపాయలు పర్ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది. రేషన్ మనీ ఫస్ట్ మంత్లో నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను 2023లో. అప్పుడు ఇచ్చిన మా రేషన్ మనీ ఫస్ట్ మంత్ 3,965 రూపాయలు. ఇప్పుడు హెచ్ఆర్ఏ కూడా మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చెప్తాను. హెచ్ఆర్ఏ అనేది హౌస్ రెంట్ అలవెన్స్. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనకి మ్యారేజ్ అయ్యి మనకి ఫ్యామిలీ ఉండి అక్కడ మనం ఎక్కడైతే బెటాలియన్ ఇచ్చారో, జాబ్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఉన్నామంటే, బయట రూమ్ తీసుకున్నా కానీ లోపల మనం క్వార్టర్స్లో ఉన్నా కానీ మనకి ఈ హెచ్ఆర్ఏ అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఆ ప్రదేశాన్ని బట్టి ఢిల్లీలో ఉంటే ఢిల్లీ యొక్క మనకు అక్కడ ఉన్న హౌస్ హెచ్ఆర్ఏ ఎట్లయితే రెంట్
ఉంటుందో ఆ విధంగా రావడం జరుగుతుంది. బెంగళూరులో ఉంటే బెంగళూరు ఎంత రెంట్ అయితే ఉంటుందో హౌస్కి అంత రావడం జరుగుతుంది. లేదు మనం పెళ్ళి కాకుండా ఉన్నామంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక బ్యారక్ లాగా ఉంటుంది. దాంట్లో ఉన్నట్లయితే మన హౌస్ మన ఎక్కడైతే ఉంటుందో మన ఊర్లో ఎంత హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుందో, హౌస్ రెంట్ అనేది ఎంత అయితే ఉంటుందో అది మనకి 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000 అట్లా మనకి శాలరీతో పాటు రావడం జరుగుతుంది హెచ్ఆర్ఏ. తర్వాత ట్యూషన్ ఫీజు. ఈ ట్యూషన్ ఫీజు ఎవరికైతే వస్తుందంటే ఈ ట్యూషన్ ఫీజు అనేది ఎవరైతే పెళ్ళయి పిల్లలు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి వాళ్ళు చదివి 1వ తరగతి వాళ్ళకైతే 1వ తరగతి అంత ట్యూషన్ ఫీ అనేది రావడం జరుగుతుంది. 10వ తరగతి అయితే 10వ తరగతి. మన పిల్లలు ఎంతవరకు అయితే చదువుతారో అంతవరకు మనకి ట్యూషన్ ఫీ అంటే పీజీ చదివినా కానీ పీజీ వరకు అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఈ ట్యూషన్ ఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మనకి ట్రైనింగ్లో కూడా ఇచ్చే ఈ డేర్ అలవెన్స్ అనేది ఏంటంటే ఈ 9,114 రూపాయలు అనేది డిఏ రావడం జరుగుతుంది. ట్రైనింగ్లో కూడా ఇచ్చే ఈ అలవెన్సెస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా డిఏ ఉంటుంది. డిఏ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది సంవత్సరం. ఇప్పుడు 9,000 ట్రైనింగ్లో ఇస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 14,000, 13,000 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అదర్ అలవెన్సెస్ ఇవన్నీ మనకి ఏదైనా మన ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అనేది రావడం. అదర్ అలవెన్స్ 4 అని ఉంది కదా, ఇది 10,000 ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారు అనేది చెప్తాను. ఈ 10,000 అనేది యూనిఫామ్ కుట్టించుకోవడానికి ఈ 10,000 అనేది ఇచ్చారు, ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ ప్రతి నెల వస్తాయని కాదు, ఈ నెల మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ స్టార్టింగ్ కదా, మరి ఈ ట్రైనింగ్ స్టార్టింగ్లో మనకి ఎందుకు ఇచ్చారంటే ఏదైనా ఎక్స్ట్రా వస్తువులు కొనుక్కోవడానికైనా యూనిఫామ్ కుట్టించుకోవడానికైనా కానీ ఈ 10,000 ఎక్స్ట్రా అలవెన్స్ అని ఇచ్చారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి జూలై నెలలో ప్రతి సంవత్సరం మనకి ఈ యూనిఫామ్ కుట్టించుకోవడానికి అనేది 10,000 ప్రతి సంవత్సరం అనేది ఇది మనకిచ్చే యూనిఫామ్ అలవెన్స్ 10,000. ఇది సంవత్సరానికి ఒకసారి అనేది ఇవ్వడం జరుగుతుంది. సోప్ టాయిలెట్ అలవెన్స్ అనేది సోప్ అలవెన్స్ అనేది 45 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎయిర్ కట్ అలవెన్స్ అనేది 45 రూపాయలు. ఇది ట్రైనింగ్లో ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత కూడా మనకి రావడం జరుగుతుంది. సోప్ అలవెన్స్ అయినా ఎయిర్ కట్ అలవెన్సెస్ అయినా కానీ. ఇప్పుడు మనం ఈ డిఏ, టీపీటీ, డిఏ ఇవన్నీ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టీపీటీ అంటే ట్రావెలింగ్ అలవెన్స్. మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎలక్షన్స్ కోసమైనా ఇట్లా మనం వెళ్తూ ఉంటాం కదా, ఒక బెటాలియన్ నుంచి వేరే ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్తాం కదా. సిఆర్పిఎఫ్ మెయిన్ డ్యూటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, లా అండ్ ఆర్డర్ కండక్ట్ చేయడం. ఎక్కడైనా కానీ వెళ్ళినా కానీ మనకి టీపీటీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధమైన ఎక్స్ట్రా అలవెన్స్ అనేది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అనేది రావడం జరుగుతుంది. ఈ అలవెన్సెస్ మరియు బేసిక్ పే కలుపుకొని మనకి గ్రాస్ పే అనేది ఈ ఫస్ట్ నెలలో మనకు వచ్చింది ఎంత అంటే 44,869 రూపాయలు అనేది ఫస్ట్ నెల మనకి ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఇచ్చింది గ్రాస్ పే. ఇది ఈ గ్రాస్ పే, ఈ మొత్తం గ్రాస్ పే అనేది మనకి శాలరీలో అంటే అకౌంట్లో అనేది పడదు. దీంట్లో మనకి డిడక్షన్స్ అనేవి ఉంటాయి. డిడక్షన్స్ అంటే మనకి గవర్నమెంట్ నెల ఇంతని డిడక్ట్ చేస్తూ ఉంటుంది, కటింగ్ చేస్తూ ఉంటుంది. అవి ఏంటంటే చూసుకుందాం. గవర్నమెంట్ కట్ చేసే డిడక్షన్స్ అనేవి ఇప్పుడు మనం చూసుకుందాము. 2 డిడక్షన్స్ మెయిన్గా మనకి గవర్నమెంట్ అనేది డిడక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమంటాయంటే జీపీఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జీపీఎఫ్లో మనకి నెల శాలరీలో కట్ చేస్తూ ఉంటుంది. ఈ కట్ చేసిన మనీ అనేది రిటైర్ అయ్యేటప్పుడైనా కానీ రిజైన్ చేసేటప్పుడైనా కానీ ఈ మనీ అనేది మనకి వాపస్ ఇస్తారు. ఇది జీపీఎఫ్ కింద ఎంత కట్ అవుతుంది అంటే 3,081 రూపాయలు అనేది మనకి జీపీఎఫ్ నుంచి కట్ అవ్వడం జరుగుతుంది. మరియు ఇంకా ఏం కట్ అవుతుందంటే సిజిఈ/జిఐఎస్ కింద మనకి 30 రూపాయలు అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఈ 30 రూపాయలు అనేది మనకి కట్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 డిడక్షన్స్ అనేవి ట్రైనింగ్లో మనకి కట్ అయ్యాయి. ఈ కట్టింగ్స్ తీసేసి మనకి శాలరీలో వచ్చే శాలరీ ఎంత అంటే 41,108 రూపాయలు. ఈ 41,108 రూపాయలు అనేది మనకి శాలరీ
మన అకౌంట్లో పడింది. ఈ 41,108 రూపాయలు అనేది అసలైన శాలరీ కాదు. దీంట్లో 10,000 తీసేయాలి. సంవత్సరానికి ఒక్కసారే మనకి ఈ 10,000 అనేది యూనిఫామ్ అలవెన్స్ కింద మనకి పడడం జరుగుతుంది. కాబట్టి ఈ 10,000 తీసేసి 31,000 అనేది మనకి ఒక నెల శాలరీ. ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క మొదటి నెల శాలరీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.